కనకపు ఈ కనకం పాదాభివందనాలు. ఈ రోజు మా పెద్దమ్మాయి నాట్యగాన కళా కౌశల్యము ప్రదర్శింపులని పెద్దలు ఆరాధించిరి. కోమలగా నా కళా రసవాయులో ఈదులాడే కుతూహలపడే రసరాజులను నింపజేయను నా నాట్యమయూరి నైన చెకురైన మా పెద్దమ్మాయి మీ అందరి హృదయాలలో శాస్త్ర స్థానాన్ని ఆక్రమించాలని ఆశిస్తూ ఇట్లు మీ కనకం. మాయ్ పెద్దమ్మాయి రామరాజు నాట్యముతో
ఏమ్మా ఇప్పుడు వచ్చి వెళ్ళారే ఆయన ఎవరే? ఇప్పుడు వచ్చిన వారమ్మా గేటు కొట్టిన కాపురం ఉంటున్న వాయుమూర్తి గారు అబ్బాయి అమ్మా లీలాసుకుడు. అబ్బా ఆయన ఎంత అందంగా ఉన్నారమ్మా. అందమేడే తల్లి మందం కూడా చాలా ఉందమ్మా. వెనకనే వాళ్ళ నాన్న మీద వేసానమ్మా కన్ను కాస్తలో జారిపోయాడు. అయినా నువ్వు ఒక గంట కనిపెట్టి ఉండాలి. అలాగేనమ్మా. సరే పూజకు వెళ్ళేది పోదాం పద. ఏమిటి నిన్నటి నా సందేహము తీర్చలేదు స్వామి. నిన్నటి నీ సందేహము పతివ్రత ధర్మఘట్టంలోని సంసారం గురించేనా? అవును. అందుకే మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్రులే కాదు రాదు, ముత్యములు రత్నములు కూడా దొరుకుతాయి. కానీ అనుకోవతి కాని ఎడల భార్య ఏ ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రా.
తన మగడు ఎంత అడ్డల పొరుగైనా పొరుగు పురం మహాపురం రామేశ్వర ఈ చక్రి అంటే ఈ వ్యవస్థమే కానీ ఓరియండు ఆ సంగతి నాకెందుకు సందేశం ఎందుకు? భార్యను దుఃఖపెట్టు భర్తలు మాత్రం లేరా అని ఏనా నీ వడకపోనది లేక ఏమి రాదా? మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఆయనను భగవంతుడు నన్ను మాత్రం అతి ప్రచోదన పలిచేగా మీలాంటి అదే నా ఈ సౌందర్యము ఈ యవ్వనము
ఈ పార్వతీ పటిమలు, ఈ చిడి సంపదలు, భోగభాగ్యములు ఇవి ఏమీ శాశ్వతము కానే కావు రాక అందరూ అశాశ్వతములే. నీకు తెలియదా? కాలం అవిచ్ఛిన్నమైనది, ఒక్కర బుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు అన్నయ్య ఎన్నో పద్యములు కాలేదు, ఇప్పుడే ఆరంభించినావు అని ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి నా వ్యవస్థ ఏమని చెప్పదు, తైల కొట్ట వేసుకొని నా వాళ్ళకి వచ్చాక పడిపోయినట్టు మీ వల్ల పరమరెండులో సుఖం మీరు ఎరగటము ముందుకు మంచిది కదా, నేను మనసు సరిచేసిన వేదిక మీదకి వస్తుంది కదా, ఇవాళ నహింపలేదు ఆ పాటలు మరలా నొనిగిపోయి మీ వడ్డీ పెట్టి పైబట్ట దండమనే వేసి ఒక్కసేపు సాబు మీద సత్కలబడి మరలా ప్రాణమై వీధి గుమ్మలోకి వస్తే కదా, మరలా మన
మరేమి మిత్రమా నమ్మినాచారు మా కొత్త కూడా చేతకు సత్కారం వచ్చింది ఎక్కడ కోపం వచ్చింది మిత్రమా అంతలో 2 సెకండ్లు మనకి అతికి వచ్చి హరినామస్వరం చేసుకుంటూ సత్కా ఏటికాడికి వచ్చింది కానీ ఏమి లాభం ఏటికాడికి వచ్చాక నా వాడు మాయమైనాడు అంత గొంతు పోతుంటే అరవగా ఆ పడవవాడు ఏ కళ్ళు పాకలంలో ఊడిపడి నన్ను ఏవో పడవేశాడు కానీ దాని తల్లి కొత్త దగ్గర చూసగల బలం ఇక్కడ దెయ్యం వల్ల మళ్ళా ప్రత్యక్షమైనదయ్యా ఇక్కడనే అది ఎట్లేమిటి మిత్రమా ఏమన్నా ప్రారంభంతా ఎగరమైపోయింది కదా మిత్రమా నీ వినవలసింది ఏమీ మించిపోలేదు ఇంకా నువ్వు నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నావు అదిగో అది మించిపోయినందుకే నేను చేపలు పడుతున్నానయ్యా నీవు పురుషుడు కదా సందేహమేమి మరి పతివ్రత ధర్మఘట్టం పట్ల ఇంత పామరమిత్రులకు ఏది వాడా నా నిమిత్తమనుకుంటున్నా ఏమి నా భార్యకు దర్శించే నిమిత్తము అయినను ప్రపంచంలో ధర్మం ఎవరు మరొక చెప్పుడే కదా అమ్మాయి మీ ఆయనగారు జరగబోతు రావాలి వచ్చును కానీ ముందు పురాణము కానిమ్ము దాని భావమా భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కాని రూపవంతుడు కానిము కురూపి కానిము ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము భార్య ఎల్లవేళ భక్తితో సేవింపవలనని దీని భావమిత్రమా ఓహో మహానుభావుడు కౌబ్రహ్మ ఏమి పద్యం చెప్పినాడు ఇప్పుడు అది ప్రతికేసు పరగీటి పడి రకపుంటారు అతను నోటుకోరకపోతున్నా ఈ పద్యం వినిపిస్తున్నా మా ఇంటి దాని వరకు రేడవదు మా ఇంటి అది ఏ పారి పంతులు 3వ పెళ్లి పెళ్ళాము కంటే కాసులు పేరు అవేమో వాడి పేరు నాకు రావు కానీ మిత్రమా మీది నుండి కింద వరకు ఏమేమే దిగువేసుకుని నాకెళ్ళి చూపి నేను తరగల 20 మాటలు ఆ మూతి విడుపులు ఆ ముక్కు విడుపులు ఆ రోజు ఆ పైన నా కళ్ళు కుట్టుకున్నాడయ్యా నా ముక్కు పరముక్కట నా దౌడం చెప్పుడు దౌడట దగ్గరికి వెళ్ళినా పొడుగుకుంటాడ మాట్లాడినా తుప్పర తప్పాలట కొంతకాలము నడుచుతో మిత్రమా మా మొన్నేనయ్యా మిత్రమా ఇప్పుడు ఒక పురాణం ఎదురేసి నాకు దుస్తులు నేను శీఘ్రముగా కార్యస్థానంకు పోవలేదు అయ్యో దేవుడా వద్దు వాడలేదు భోజనాలతో చేయలేదు కాదు అప్పుడే తొందరపని ఆసన్నమైన మిత్రమా మరేమి లేదు మిత్రమా నాన్నగారు నేటి నుండి వ్యాపారం తీయ నా మీద విడిచిపెట్టి తాను విశ్రాంతి కైకుంటకు నిశ్చయించి వెంటనే కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినారు తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తన వద్ద తెలుసుకున్నాను
అది ఎట్లా మిత్రమా? ఆయన పొడుమూళ్ళు పగలగొట్టి స్వయంగా పొడుగు చేసుకున్న అవస్థ తొలగించారు. మంచి పని. మురళాయిగుడిని గోతులు కిందించి వాటి కూరకూర పొడి వేసుకున్న అవస్థ నివారించింది. పంచాంగం రచించి గాలి గొడవలు కట్టి ప్రతిరోజు వచ్చి వారికి చాలా బాగా చేశావు మిత్రమా. ఎన్ని కార్యములు మీద పడ్డను మన పురాణ పోటీకి ఎన్నడూ ఉమ్మర పువ్వు పంటములను అలాగే కదా.
నీ ఆటపాట గారి నా మాట వంతన నాటుకున్నదేమి? ఏ మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని అమ్మా పాడుకో. చెప్పవే. ఏం చెప్పలేదు అన్నకపోతే నేను నీకేం చెప్పాలి? ఆడుకొని పాడుకో. అబ్బా, చెప్పవే ఏం చెప్పాను? కాపాడు కోసం సోపు చేసుకుని వాళ్ళతో కూర్చుని నాశనకం వరకాంతరం కాదమ్మా మనం. ఆహా. కుబేరు చేతుకు దొంతికొండలో దొంచగల రంగసంలో అయినా సరుకై పిల్లడితో సోవాసం ఎంతకాలమే? ఆ? ఏడే వాడేడే? ఎవరమ్మా? వాడేలే ఆ చంద్రగాడు. వాడు మన కొంపలో ఉంటే పొట్లగా ఇంక బొచ్చు పురుగు పట్టినట్టే ఎన్నిసార్లు చెప్పానే. వాడు ఇంటి అవతల పడితే కానీ పీడవదు. అమ్మా, అంత సొమ్మ పెట్టిన వాడిని ఇంతలోనే ఆవులకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడే? పెట్టాడు తెగరొచ్చిపోతున్న వాళ్ళు తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, చూసి పెట్టాడా, కొలిసి పెట్టాడా, మూరడ పెట్టాడా, బార్ల పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక కథ గదే పెట్టాడంటే ఏంటమ్మా? అదేనమ్మా రఘుకుంటా. ఓహో. సరే నా సొమ్మతలా వదిలేయమ్మా. పెట్టాడన్నావు ఆ పెట్టి చేత కొంచెం బయట పెట్టాము. వాడు చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చానని బేరాలు పడుతున్న పిచ్చంటే అది కాదమ్మా. సొమ్ము తేరదని లాగి తగ్గితే పిక్కురు మనం కూడా గెట్టిపోయినాడు. జాంపల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గట్ట దగ్గర కూర్చొని కాళ్ళు తల పిచ్చంటే అదే. చస్తే అమ్మరు కట్టుకున్న పెళ్ళాన్ని రెండు కళ్ళతో చూడలేక మద పిచ్చి పట్టి మత్తు పదేళ్ళ కలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు కానీ మన కోసం చస్తే అమ్మరు. ఏ నిలీకరించావే? పైన కప్పు ఉండదు, కింద బండ పరుపు ఉండదు. వర్షం పడితే మొగలు నీళ్లు తప్పటి ఆ
పన్నవి అమ్మా, నీ అందమునకు, నీ చందమునకు, నీ విద్యకు, నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడల లేకపోతే ఈ పాటికి లక్షకి కొన్ని కోట్లు గడించకపోతుమా? విత్తముడికిన తోడనే కుక్కడో బయటకు కొట్టవలయో. కుక్కటే మనిషి కుక్కటే కాదమ్మా, పొరిగింటి గడ్డి ముక్కలు కొట్టినట్టు కొట్టాలమ్మా. నీ కాలంలో నీవు అలాగే చేసావా ఏంటమ్మా? నా కాలంలోనా? నా కాలంలో నా చూపడ్డవాడు పిల్లలతో కాపురం ఎవడు చేశాడే? పిల్లల పుట్టింటికి మొగుళ్ళ మరింటికి రామంతాడే కాదు. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే అసలు కడికల్లా బిళ్ళా పట్టుతో వచ్చి కీలో నిలబడాల్సిందే. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదంటుంది. చెప్తాను విను. ఏదమ్మా అందుకే నాకు భయం వేసింది. ఏందమ్మా, నేను పులనగానే భయపడ్డా. పులంటే భయం కాదే. 5 అడుగుల్లో తిరిగే పుల్లడికి ఎందుకు వస్తాయి మరి ఇంకేమమ్మా? ఈ రాజకీయ పుల్లమ్మ? మాట మనకెందుకు? అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. ఇది వంటి వాడైనా ఎంతటి కోటి పరమ నైతికులంటే నిత్యము చెమట వైపులు చేయించు, మెడలో రుద్రాక్షమాలలో ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళని పరమ నైతికులు అని అంటాం. తెలుసులేమ్మా, అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారే? రోజు పిచ్చిదానం ఎక్కువ గురించి వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైతికుడైన పరదేశి ఏం చేసావమ్మా? పరదేశి చెప్పవే, ఏం జరిగిందో? ఏం చెప్పారమ్మా, నీవు నా కన్నా కూతురు అయిపోయావు. ఇప్పుడు నాతో చెప్పడానికి ఎందుకు? చెప్పమ్మా. చెప్పమంటావమ్మా? చెప్పు. ఏంటమ్మా అంతలా సిగ్గుపడుతున్నావు? ఏంటి ఏం చేశారు? నా వల్ల కావట్లేదమ్మా. వాళ్ళ కానీ గనకారించేసావు అన్నమాట. నేను చేసేది ఏముంది, కాలు మీద కాలు వేసుకుని చూడవే, అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. కనుక ఏం చెప్పిందో అయినా, కనుక ఏం చెప్పిందో అయినా. అమ్మా, ఆయన గత 4 ఏళ్ళుగా అలాగే కూర్చొని చూస్తున్నాడు. పైన ఎంత ప్రేమ ఉంటే అలా చూస్తూ కూర్చున్నాడు. తెల్లారు 4 గంటల దాకా ఆయన అలాగే కూర్చుంటాడు. మనమే ఉండలేమని అనిపిస్తుంది. నోటలు పెట్టి ఏమైందమ్మా? ఆయన ఎలా తిన్నాడు? ఏమే, ఈ కనక వెంగిలి చక్కెర పొంగలేని ఆహా ఓహోని అరచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళమ్మా. పదవి కోసం పాకులైనా పైన సీట్లు దొరికేవి కానీ ఈ కనక పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మరి ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నారు? రాజులు, రారాజులు, విటులు, విద్యార్థులు, కోటీసులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, గోడలు, కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వెల్ ఉందేమో కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. అమ్మా, అంత సంపాదించాను అంటున్నావు కదా. నేను పెద్దదాన్నసరికి మన ఇంట పూజక పుల్ల ఎదురు లేదు. ఆ గడించిన ధనమంతా ఏం చేశారు? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటమ్మా? ఒకప్పుడు నాకు ఒక కూపర్ సన్యాసి ఉండేవాడే. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటి పరిచయం చేశాడమ్మా. అమ్మ, వాడు గంటకు మొత్తం పోయి పూట ఒక డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ఉన్న ₹1 నాకు ధ్యానం ఇచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి నేను అదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చరిస్తే అప్పుడు తెలిసితే వాడు అసలు సంగతి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్. పాపం ఊళ్ళో వాళ్ళ గుడ్డలేద్దరు ఊపిరాడు కూడా మరి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుడ కొడకై వాడికి తాగుడు అలవాటు చేయవలసి వచ్చింది. వాడితో పాటు నువ్వు తాగబోయేంటమ్మా? తప్పేదే ఉందమ్మా, వాడు అనేవాడే కనకం నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకున్నావు, తాగితేనే నేను తాగుతాను, నేను ఒంటికి వేసి కూర్చునేవాడు. అవునమ్మా, ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. వాటల దాకా పోయిందమ్మా. పెద్ద పెద్ద సీసాల దాకా పోయింది. సీసాలు కట్టపోయి పేపాల దాకా వచ్చిందమ్మా. అమ్మా, వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనం అంతా సారా చిత్రకు, గంజాయి ప్యాకెట్లకు వదిలించే పోలీసు బదిలించే రౌడీల పొంద మన ఆస్తి మొత్తం హారతి కర్పూరం లాగా హరించుకొనిపోయింది. అమ్మా,
వయసులో ఎంత గడిచినో వార్ధక్యం వచ్చరికి మన ఇంట్లో కూడు గుడ్డలు ఉండరామని మన గురవం శాపం ఉన్నది. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? పక్కింటి కామాలు చెప్పిందా, ఎదుంటే మీనా చెప్పిందా, లేదా రంగమన రంగన ఎవరు చెప్పలేదులేమ్మా. చెప్పే ఉంటారు. ఎందుకంటే మన బాగా బతుకుతున్నాం, వారం లేకుండా వాళ్ళ కళలో ఎప్పుడు కోసం చెప్పే ఉంటారు. చెప్పలేదు నమ్మం ఎందుకే? ఎవరు చెప్పలేదమ్మా? చెప్పలేదు. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుచేత? పూర్వపు బిడ్డలు వయసు మళ్ళీ లాంటి వారికి అంటారు కన్యకన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వరకు మరి ఇప్పుడు వారు ఉన్నారమ్మా. ఏయో జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా అమ్మల పడిపోయేది. ఇలా నాకు లేదు. ఇలా నాకు లేదు. ఏదమ్మా ఆపేశా? నిదానం ఆగిందిగా. నా తాళం ఆగిపోగా నీ కాలు అయిపోయింది అనమాట. నీ కాలు ఏమిటమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాలి. కాలం అంటే ఏమనుకున్నావమ్మా? అవునమ్మా, సరిగానమ్మా. ఎంతకు అబ్బాయిడమ్మా? అబ్బాయి ఎవరే? అదేనమ్మా అరుడబ్బాయి. ఓహో, భవాని శంకరం గారా? ఆ ఒక్కరం గారేనే. ఏడే? ఆ, ఎవరినో అప్పడిగారట. వారేమో ఇప్పుడు తప్పక ఇంటిని వాగ్దానం చేశారట. అందుకే వెళ్ళాడమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు తప్పించేదేవుడే. దేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా, అమ్మా వాడు సైకిల్ తప్పించినప్పుడు తెచ్చాడమ్మా కట్లు కట్లు. ఆ సైకిల్ అనే బాగులో తలో ఒకటెత్తగలంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏంటో అది? పాత పంపిందికి ఎందుకంటే నువ్వెదురైనా నేనెదురైనా చిన్నది చేత ఎదురై ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాట చెప్పి ఆ పూటకు వాడు పప్పం గడు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పల్లె నుంచి ఉన్నప్ప చెబుతావు. వాడు వచ్చిన చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా జనగతిని చేతులు పెడుతున్నట్టు ఉండాలి కానీ ఇది దినముడు సోవాసం అంటే పదాలించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు కరగనే కాదు. నీ శక్తి నాకు తెలియదా? నేనే నేను చెప్పదు కానీ నువ్వు ఓరకండి. ఏమని చెబుతావమ్మా? ఏమండి శంకరం గారు, డబ్బుంటే మీ ఇంటికే వెళ్ళిపోండి, లేకపోతే మా ఇంటికి రండి. అమ్మా డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మన శాస్త్రం మొత్తం డబ్బు కోసమేనమ్మా. ఊరికే కట్టే పెట్టేస్తావు. నువ్వు చెప్పాలి చెప్పరా? చెప్పమ్మా. ఏమండి శంకరం గారు, వంకరం గారు డబ్బుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి. మా అమ్మ చెప్పమని చెప్తాను. అవునమ్మా, నేను చెప్పన్నాను కాబట్టి చెప్తావు. లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే? వాడు సామాన్యుడు కాదే, పెద్దవాడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఏంటమ్మా మందు మాట్లాడుతున్నావు? ఇంకేవడ మందులేమ్మా. ఈ ఊళ్ళో మోటార్ 250 ఎకరాలు 150. దాని ఎవరు మనకు అవసరం లేదు కానమ్మా. నువ్వు వాడుకొని పాడుకోమ్మా. వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. అమ్మా అమ్మా ముఖ్యముగా చెప్పవలసిన మాటే మరిచితిని. ఏంటమ్మా? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? ఏ, ఆయన పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు? ఓహో, ఈయన పోయారా? ఆయన పోరా ఈయన పోరా. ఈయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేదేముంది? మరి హఠాత్తుగా ఈ సుబ్బారావు గారు తింటేంటమ్మా? చెప్పేది జాగ్రత్త వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మంది తిరిగినాడట. ఆయనకు అదేమైనా తప్పేమోని? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పో ఆయనకు ఆ చెప్పేనమ్మా. ఏంటో చెప్పు. ములకు రోగము పుట్టని వాడు జాగ్రత్తగా వినమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. హలో ములకు రోగము పుట్టని వాడు కాని వాడనే నాడు వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. అట్టు చూపిన వాడే 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 మన ఇంటి వంటకునే. అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కాలంలో కారం కొట్టి
కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ యదవకుండా రంగనాయి బట్టి నడమంతస్తులు చేస్తాయో అతను వదేనట. అమ్మా ఈ సంగతి తెలిసి మన పెళ్లి పేదవారి కచేరీలో అక్కడేమో నాకు ఒక తాంబూలం ఇచ్చినప్పుడు రంగు చేశానమ్మా. దాని పక్కనే కావాలి ఏ కదమ్మా రుచి తగిలిందనమాట. అందుకే నీ చెయ్యి సామాన్యం అవటమ్మా. నీ చెయ్యి తగిలితే ఎల్లరోడు ఎలక్ట్రిసం వెలిగినట్టేగా. ఏంటో అమ్మ నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం ఉత్సాహంగా కనపడవే. ఆ కనిపించేది నువ్వే కనిపించకూడదు. ఆగే కనపడి పడితే ఉసూరు పట్టు పోతాడు. మరి ఎలా కనిపించాలమ్మా? ఎలా కనిపించాలి చెప్పంటావమ్మా? సరే చెప్తాను వినమ్మా. డబ్బుకు అడుక్కు మనసు తారవలయు నగుచు వాయుడు ఎడదను నాటవలయు. వాళ్ళ చూపులంటే మామూలు చూపులు కాదమ్మా. మన చూపు పడిందంటే అడిగిందంటే 60 ఏళ్ల ముసలుడైనా సరే కాక 6 ఎకరాల పొలం మీద మన ఇంటికి రావాలి. 6 ఎకరాలే? అవునమ్మా. అమ్మో అయితే ఎలా చూడాలో చూపించవే. చూపించమంటావమ్మా? చూపించమ్మా. జాగ్రత్త చూడమ్మా. నేను పోయిన తర్వాత నీకేమో చెబుతారమ్మా ఈ విద్యలు మొత్తం. పడిపోతాయి. కాదు చేతి మీద చెయ్యి కంటి వైపు జాగ్రత్త చూడు. అలా చూడాలమ్మా. అమ్మా నువ్వు చూస్తున్నట్లేదే ఎవరిన రమ్మని పిలుస్తున్నట్టు తెలుసా? పెద్ద కాపుకు అర్థమై ఉండదమ్మా. నీకు అర్థమైంది అర్థం కాకపోయినా తగ్గి తగిలించి ఎనుకకు తగ్గవలయు. ఏదో ముక్క తగ్గ అలాగే అదేంటి ఆసుపత్రి దగ్గర దగ్గర అన్నిటికీ అలా ఎగబాటు చెప్తావు ఎందుకు? నేను ఒకసారి దగ్గర ఆయన మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోసకర్రీతో ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాడు చూపిస్తుగానే వాళ్ళంటే పడి వస్తున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సంధించానమ్మా. వచ్చాడా? నాకే క్షయరోగం ఉందనుకున్నాడో ఏమో. మొండా కొడుకు బతికినంత కాలం మనకు పదాలే రాలేదు. వేరే వెలగడైపోయిందిలే. రాకపోతే పోయా. వేరే వేడైపోతే తేడా రావాల్సిన పైగా పోలా. ఈ చదువు నాకు వినాలని చెప్పా. మళ్ళీ ఈ పారాయణ ఎందులో నీవా మతి మరుపుదానవు. నా ప్రాణం కాస్త కుటక మన దాకా నీకు చెప్పాల్సిందేగా. సరే కదమ్మా. పొద్దునగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి గీత రాలేదేవే. ఏం చేస్తున్నావు అమ్మా? ఆ రామారా ఇక్కడ రాజకీయ జరగడం రాజ్యాంగం ముగ్గురు 3 నన్ను బజారు పంపించద్దంటే పంపిస్తావు. పంపిస్తే ఏమైంది? ఏమైందండి ఈ ఊరికి వాళ్ళు గిటారమ్మ చూసి బాగా చేస్తానే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. అందువల్ల నన్ను అడుగుంటారు. అడిగారమ్మా? ఎంతమంది అడిగారే? ఒకలా ఇతర 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగలేవే. అయినా ఏరుగుతున్నాను ఎంతమంది ముందు పెట్టుకుని అరుగుతుందా తరుగుతుందా? సరే సరే ఈ పట్టే అమ్మా అలా బాగు చేస్తుంటే పరిగెత్తుకుంటూ ముందుకు పడ్డానే. ముందుకు పట్టి ఎదరు కావాలి బట్టి వెనక ఇప్పుడు ఎందుకు అయింది? ముందుకు పడి పక్కనే అబద్ధం చెప్పిన వచ్చినట్టు ఉండాలి. నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దామన్న గుర్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరే సర్లే నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? ఎవరో పెద్ద సుబ్బారావు అంట. ఆయన కొడుకు చిన్న సుబ్బారావు నా ఎదురుకు వచ్చి ఏదాదిగా చూస్తున్నారే. అమ్మా గీత ఎదాటిగా చూశాడా ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదు. లోపల తిరిగినాడే. ఏం సార్ ఎదవా వాడు బాబుకే వల్ల కాక ఎన్ని పడ్డాడు వీడు నన్ను ఏం చేస్తాడే? ఆ తర్వాత అమ్మా 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 అక్కడే జరిగారే. నువ్వేమని చెప్పావే? ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? ఆ తర్వాత సరేలే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడికి పడేసరికి ఊరు కాస్త మాట మరుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి పట్టవలసిన చేప పైకి తెలియనది. అయితే వెతకపోయి తీగ కాయకి తెగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు కుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కార్యమ్మా. అమ్మ నేను ఈ పాడు వృత్తి చేయలేదమ్మా. నేను ఈ పాడు వృత్తి చేయనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా. ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవుల గోవల చెన్నాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగత్తడిపై కూతురు వాడినా వేసనకు కూతురు వాడినా చూసే దిక్కులనే వయసులోనే నాకు రాడు తప్ప నా మనసు నా తను నేనైనా నా శ్రీకృష్ణ పరమాత్మని అంకితం చేశాను. ఇలాంటి పాడు పనులు చేయలేదు. నాకు ఇష్టం లేదు. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా. అది ఆయన చూసుకుంటాడు. చూసుకుంటా మాట ఇదేమి డబ్బు పిచ్చమ్మా. ఎంత చెప్పినా నీ మనసు మారదు. నువ్వెంత చెప్పినా నా మనసు మారదు. ఈ పాడు చేయలేదు.
అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించాను నీ కోసమే అవునా? అక్కే నా మాట తప్పు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం డబ్బు అమ్మా బతకా నేనేమన్నానమ్మా? సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను. నీ మాట వింటానమ్మా. నీ మాట అదమ్మా నీ బాధ. ఆ మనిషి కుర్రోడు చూసుకో నా దయతో వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చెప్తానమ్మా, మన ప్రభుత్వం వాళ్ళు 10 ప్రతిష్ట పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అయితే చచ్చిపోవమ్మా. లేదమ్మా అక్కడ భయపెట్టడం కోసం. అమ్మా సీత అమ్మా అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మళ్ళీ పుంజలవే. ఏ పని చెప్తే చేస్తా కానీ ఏం పక్కన వేయనే. పక్కేపోతే పర్యటన జరిగింది. అమ్మా ఈ ఊరికి వాళ్ళు గీత పక్కన వేస్తుంది గీత పక్కన వేస్తుంది ఒకటే గోల్ చేస్తున్నారే. ఈసారి నిన్నెవరైనా ఆ మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కన వేసేవాడికే బతుకు పడిపోయింది చెప్తున్నా. అయితే పక్కన వేస్తాను. అయితే పైకి వస్తావా? అమ్మా అమ్మా అమ్మ నేను ఒకటే చెప్పలేదు. అడుగమ్మా. మన ఇంటికి వచ్చిన అందరూ అక్కడి ఏదమ్మా ఒళ్ళు ఎంత ఉంది, నీ ఒళ్ళు ఎంత ఉంటుంది అర్థం కదా, నా ఒళ్ళు ఎంత ఉంటుంది అర్థం కాలేదు. నిన్ను ఒక్కరూ ఆటోలో మాత్రం వెళ్ళగానే అక్కడిని హైదరాబాద్ పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళు నా కాడికి వచ్చేవాళ్ళు నీ కాడికి పంపిస్తానమ్మా. ఖాతాలు పట్టుకుని అమ్మగా బతకొచ్చు. అమ్మ కాదాలండి ఏంటమ్మా? ఖాతాలంటే ఏమిటో తెలియదంటే మన ఎదురుగా బట్టి కొట్టు ఉంటుంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ ఒకటి ఇచ్చి చేతులు వేసి ఈ ఏరేసి బాగా రకడివే. అమ్మ చేతికి వెళ్ళిందమ్మా ఆయన ఓసి మొద్దు చిన్నప్పుడు బడికి వెళ్ళేవా లేదా? వెళ్ళాను. గొంతులు గారితో ఎలా అడుగుతావు ఏమిటి? ఇలా అని అడిగితే అమ్మ ఓ ఇంకా వేసి బాగా రంగరిచ్చే ఉండగట్టి ఏస్తే ఉండ మన కాడు ఉంటాడే ముండా కొడుకు అలా ఏడుకొచ్చుకోండి. అమ్మ సీత త్వరగా అక్కడ కూర్చోవు కానీ సుబ్బారావు గారు వచ్చి వస్తారు. చెట్టు నీకు మంట మధ్య నాకు వచ్చింది పెద్ద దండ చెడు పాప నువ్వు మాత్రం ఏం చేయగలవు? వెళ్ళి అమ్మ పాడు ఏమి ఉంది నీ పాదాలను సోకిన చోట సరిగ్గా పోచగానైనా జన్మింప చేయగలదు. ఈ పాడుకులమున ఏళ్ళు జన్మింప చేసింది.
బాబు గొడవ పడుతున్నారు? ఆటవాళ్ళ తప్ప పక్క వీధికి ఎక్కడ 5 రూపీస్ అంటాడు, మన మీద ఎక్కడ రేటు పెంచుతాడు. ఇది మన అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోరా అసలే రౌడీలు. రౌడీగా మన ఓటాలో పోయాలే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయలేదు. క్రికెట్ మంచిని కొట్టడి కొట్టేవాడి మొండా కొడు. సరే కదా బాబు, లోనం వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? అయ్యేందుకు తప్ప ధైర్యమే సాహసం ఆయాసం అబ్బాయి పండితుడే. బాబాయ్ అడగండి. ఏం తప్ప ఆడు బాబు పెట్టించారే. ఆ గది మా చిన్నమ్మాయి గీత గది నాయన. గీత గది. ఎవరు మన చిన్నమ్మాయి గీత గది? ఇంకా సీల్ తీయరా? మీరు బాగా సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తామని. సరే మంచిలో చూసి మంత్రిగా చేసి ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. దండేసి అన్నం దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన. కప్పేసిన కాడు ఆడిపోతుంది. వాసం చూస్తేనే వారిపోవాలి. చూడు చూసా ఏమి బుద్ధి వరకు ఏమి కరబలకు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరిగి ఫ్యాన్లు పురుగు మిషన్లు కూడా పెట్టించారు. అవసరం లేదు. దేనికో? వచ్చినాడు కొల తప్పినప్పుడు చిత్తాలు చేస్తే సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా పూలు పట్టించామే. వెనక మధ్యలో వెంకట చదువుటప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకలేదు ఆయన. అర్థం వాటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేశాడు. లతప్ప నువ్వు అట్లా ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. వ్యవసాయాన్ని మనకొచ్చుకుని వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా. కథలు చీపులు కట్టి పూలు తులిపించి పండ్ల కలిగి చున్నం కొట్టి చోకి చేయొచ్చు. రుచాబడి కనబడి ఊరు పంపటే కాళ్ళు పడుతుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే కానీ బాబు, గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. రామాల స్వామికి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామికి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయావా? ఆ ఫోటో జరిగి బాబు ఉర్తికి చిల్లికి చింత పంట దిగించినట్టుంటుంది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా పోదులు వెళ్ళ కాలు పైకి ఎత్తున్నాడు. ఎవడు ఒంగోని పెడుతున్నాడుగా దాన్ని. అది నాటకంలో ఎండింగ్ సీన్ ఆయన. ఎండింగ్ లో వెండింగ్ కనబడదు. సినిమాలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అతతో హాస్యాలు. హాస్యం లేదు, అవునో లేదు కానీ అమ్మాయి వస్తుంది ఆయన. తమరు వచ్చారని సింగారించుకుంటారు. సింగారించుకుంటా షూటింగ్లకి ఏమైనా అనిపించావా? అదేంటి బాబు అంటారు? తమరు వస్తున్నారో షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించండి మరి, పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే ఇచ్చిన కరవలు ఇచ్చి కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల. ఏంది కుప్ప అన్న అప్పు కోసమా? ఏంటి అప్పు కోసం అయితే నైసుగా తప్పుకుంటారా ఏమిటి? ఒప్పుగా తగిలించుకోవడానికి తగిన బయట ఉండొచ్చు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలేం చెప్పదు. ఉన్నది అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమోనైనా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటిగానే కనబడతారు. కొండని సట్టు పట్టినట్టు. ఎవరి నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. ఏదైనా చూడగానే కళలో పడేది. కనబడుతున్నారు రంగనాయకుడు పంగనావాలి. అడేది ఆ నావాలా నావాళ్ళని తెలియక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నావాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100% చలామణి. ఈ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రతి మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటెక్కల వృత్తుల మంచంలో ఏమేమి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతాం. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదే కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అదింటి కాదు, ఆయాసం కాదు. సేమ్ టైమ్స్ చూస్తే చిల్లర కొట్టడు కంగారు పడతారా? అలా ఇది కలిపి మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచి. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అన్ని టైగర్ అంటే ఏంటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు రేపు పట్టణానికి ఎందుకు పరమాశ ఉంటుంది. ఈ ముండకెందుకో ఇంగ్లీషు. సిగరెట్ ఎందుకురా? పచ్చి పేరు ఉన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అనుకున్న సునకల సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క పడడానికి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బాడీ మొక్కలు చూసా. ఆ మొదోడు దాని మొక్క చూస్తే ఎదురైతే లీగలో పడ్డట్టే ఏదో లాభం జరిగిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది. లేకుంటే మీలాంటి వాడు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకురా తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే బాబు నీదేనా? ఓసి
ఓసని ఇరుపు తగలబడగలే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మారుకున్నాయి. లతప్ప నీ కాలాదారులు మొత్తం కాటికి పోయినా పొట్టైన తొడవని గట్టి ముత్తైనవి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి. తమరు మాత్రమే తక్కువలైన మన భారతదేశానికి పొల్ల కట్టలాంటి నిజమేనంత. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మన్నం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకుంటేనే అంటావా లేక మీ అలవాటు పగలమా? అదేమిటి బాబు అలా అంటారు? పెద్ద మున్నారు బిడేలు అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము నీ చందము, నీ అందము నీ చందము, విజయం చేయు, నీ కొడుకై పరిస్థితిని ఏమి మరి నీ భంగ్యములు నాశనగాను ఎర్రవడపోలే పక్షాన్ని తెలుపు చేసేవి. నేను వచ్చింది నీ భంగ్యమ చూడటానిగా, అమ్మాయి బామ కడప చూడటానిగా. పిలిపించు అమ్మాయిని, కడుపు మాడ ఎవరు తెలియదు, తొందరగా పిలిపించు. పొగ్గు మీద ఉండవు ఆయన అడిగితలేదు సంపడం తొందరపడబాగా. అంటే బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, నీ నాళ్ళకు వచ్చాడని కోపం ఏమిటి? ఆయనకేం కరిగా రంగనాయకి దిగిపోవడానికి రూపమనగా మన్మధుడు, భాగ్యమనగా కుబేరుడు, దానమున కుక్కరుడమ్మా, తాతగారు ఏనాడో ధర్మం చేశాడు. కొట్లో నిలవన పంచడం దీనికి రారాజమ్మ, కాకపోతే ఆయన మడుగులో దూరాడు. ఈయన మన గొప్పలో దూరాడమ్మా. ఆ నడక తరలి అర్థం అంతరంలో సత్తాలు చేపడితే తల్లి. ఇక్కడ అయ్యో ఇంగిలే రంగనా సాహెబ్ అడగాలి. ఆ రంగు చూడమ్మా, ఇస్పెటాసు ఆసు తప్ప రెడీ గ్యాస్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండ కేనులు ఆసు అన్ని ఈడేదో లాసు అన్నాడు, ఆడో క్లోజ్ పెట్టి నాయకరకం లాగుంది. నాసులమైన ముందుకొని అందుకో మధ్యగనంలో మామిడికాయ ముక్కలగా అమ్మ. సరే కానీ బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకంటే అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పెట్టా చేయబట్టా ఈ కాదులే కన్నవా బట్టి 4-5 నిమిషాలు శాంపిల్కి వెళ్ళంటే 7-8 సార్లు నేను ఇంకా శాంపిల్ గానే ఉన్నా. సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దయిపోయి పెద్దల్లో కలిసి దర్శనాలు పెట్టేవాడు కొడుకు పుట్టేది. నాకు ఎలా పడుతుందా? దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దత్త ఎక్కడ, రాలుగైకుండా రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గొప్ప తక్కువచ్చు నాని. తప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాలించి చాకరించి ఆపండి బాబు, ఆపండి, ఆపుకొని సర్దుకొని సలివిడి ముద్దలాగా మింగండి. ఏమన్నాయనా ఎంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంతిగా కూడా రాదా? వచ్చిన వారంగారి కట్టో ఇంతో వస్తుందని మీలా వరద కొడుతున్న ఒడ్డులాగా మాత్రం ఎంత ఇంకేం వస్తుంది? ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాడు మొత్తం పడారిపోయి మా గొప్పల దొరకలేదు, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదేమన్నా ఉందా? ఏం తిక్క? కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు, తీట కాదు. మరేంటి? ఇలా దగ్గరండి. అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చారనుకుంటుంది. ఇక్కడే ఉందా? ఫోన్లో చెప్పాడు. భోజనీలు నాకేం తెలియదు నాయన, పోయేది మీరు గొట్టలో చెప్పాడు చెప్తాను. ఎట్లా కూడా చెప్పు, నాకు అర్థమయ్యేది చెప్పు. అదే బాబు గారు, ఈ వ్యాపారం ఏది వ్యాపారం? ఏది మొన్న వ్యాపారం? ఏమి అమ్మ కడుపు మాడ వ్యవహారం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న బ్రోకర్ ముండా కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకు? అదే బాబు, నల్లబద్దు వ్యాపారం. ఓసని అమ్మ కడుపు మాటది స్మగుళ్ళ వ్యాపారం. వాడు ఇన్నారంటే బాగా పడుగుతారు. ఈకపోతే 7 కడీలు ఎందుకంటారు. వ్యవహారం తెలియదే. నల్లమంది అడిగారు, మనకు లేదు. మన అంతా అనుకునే అవసరమా? అవసరమా అని వెళ్ళగంటారే, పూటకు తులంగానే తులన్నారు కానీ పూర్తిగా పడుతుంది. పోయింది గజమన్నారా? అన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేట్లు జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయతో శుద్ధంగా చాలా సైజు పెంచనా? తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్లా ఎలా ఏమిటైనా అల్లుడు గారి పేరు చెప్పుకుని నైస్ గా ఐస్ క్రీమ్ లాగా అర్చేతులు వేసుకొని జంతువులు తిన్నట్టు స్కూలు లేవు. అయితే మన ఇంట్లో అన్ని శాసనం లేదన్నమాట. దానికేమి కరగనాయన, పెద్ద పెద్ద పేషన్లే ఉంటాయి. సరే, మీ దగ్గర సిగ్గుమాలి నేను వచ్చింది ఇప్పుడే మీ వాసన. ఇన్ని సామెతలైతే సంకల్ పెట్టారా మాత్రం అర్థం కాదా? సిగ్గుమాలిందంటే చుట్ట పేగ.
నేను చుట్టూ కాలుస్తా. పెద్ద కనుకోండి అమ్మాయి అయినా మానుకోరాదు. చూడు ఆ చూడు ముచ్చలేని పెదాల పైన ఆ మచ్చలేంటి? ఎక్కడో సాయంత్రం చోట మాకు ఒక మత్తుంటేనే మీరు నచ్చుకున్నారే, మీకు ఒంటి నిండా మచ్చలేదు నాయన, మీ మత్త సంగతి చెప్పండి. ఓ శరీరాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు మీ కనుక మచ్చలు పుట్టినాయో వచ్చే పురుగులు పడ్డట్టే మీ వ్యాపారాలు నా ఫోటో కేసులు సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకు లేవు? ఇదే నాకు కొట్లు కొట్టు, ఇంతకపోతే నలపకుండా నా చేతికి దొరికిందా నలపకుండా నేను అనలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన, నాకు కావాల్సిన 1 రూపీస్ ఎంతలో తప్ప 1 రూపీస్ 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? తప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. ఏ జేబులో పెట్టాను? అదేంటి బాబు నా సంచి తీసుకున్నారు? అయ్యా సారీ తప్ప ఇప్పుడు దాపిస్తుంది నీ సంచ. అవును నా జేబనుకున్నది. అడిగింది 1 రూపీస్. నువ్వు అడిగిన 1 రూపీస్ మనం ఇస్తుంది 100. ఈ గుణ దగ్గర చాలా విద్యలున్నాయే. అమ్మా బాబు గారిని చెరువు డబ్బులు అడిగితే 100 రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే, అయినా బాబు గారి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చవాతం వచ్చి పడిపోయినా ఆ భయానికి అయ్యా 7 సార్లు తుప్పల్లో బయటపడుతుంది. నోరా పంచాయతీ కోర్టు పంప 10 సంవత్సరాలు పెంచా మొగడు మొక్క పెరపగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలకరాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే నోటిపై కిలంగా. ఈ పిలకల పిలకలతో తీసి పిలిపించు అమ్మాయిని, తొందరగా పిలిపించు. కొట్టు మొత్తాన్ని కొట్టలేరు. సరే గారి బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. కొట్టు దాన వేసి మొత్తాన్ని తీసేసా. మధ్యాహ్నం దాకా మై చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏంటి చూసుకునే వ్యాపారం. వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా పిలిపించు. రామ్మా రావే, నా మాట వినవే. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలన్నది. నలుపు నారాయణమూర్తి నా మాట. ఎవరు మెప్పాయా? మెప్పాయా మా బ్రదర్. బ్రదరా? అదే నాయన ఇందాక నుంచి సైగ చేస్తున్నాడు, మీరు పోతే ఆయన రావాలని, మీరు పోతే ఆయన రావాలని. మీకెవరంటే మీ సొమ్ము అయిపోతుంది సారుగా. అదే నాయన తప్ప ఏనా గంగినేని ఎక్కడికి చేస్తే 4 కాయలు బిగించడు. ఏదైనా కాయలు లేకుండా సేవారం మా కాలుతో పని ఉంది నాయన. అదే ఎక్కడే గారి చేస్తే 4 కాయలు బిగించడా. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మొన్న మీ నాన్నగారు బాకీ రోజుల కోసం ఈ ఊరు వచ్చాడు. ఎవరు మయ్య? అవును నా సాయివారు మయ్య రాడే. వచ్చాడు బాబు, ఎండకులు గారు డబ్బు తీయాలంట, అందువల్ల వచ్చాడు ఈ ఊరు. అది ఆదివారం అయ్యి ముసా లేకపోతే మయ్య వచ్చాడు. అవును, మేము వాకిట్లో కూర్చొని ఉంటాం. కనకం ఏమిటి వాకిట్లో కూర్చొని ఉంటావు అని పలకరించాడు. మయ్య మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనబడితే ఎక్కువ పలకరిస్తాడు మయ్య. అవును ఆయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి తోడుకుంటుంటే ఒక్క వస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా. అది గాలి ఎవరైనా చేసేది ఏముంటుంది. ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? కనకం నువ్వేం భయపడబాగా. మయ్యా ధైర్యం చెప్తా, ప్రకాశం జిల్లాలో నెంబర్ 1. అవును, కనకం నువ్వేం భయపడబాగా. అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, పిలిపించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నారు బాబు. మయ్య అనడే అంటే మా బ్రదర్ అయినా అంటాడు కానీ మా మయ్య అనడే. లేదు బాబు గారు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు ఉందని. అసలు ఈ ఊళ్ళో ఏంటి మయ్యకి ప్రకాశం జిల్లా మొత్తం పేరు. మయ్యని 3 పార్టీలు లెక్కపడ్డారు, పోటీ చేసింది, ఎంపీగా పోటీ చేసింది. మయ్య అన్నాడు 6 నెలలు 3 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, ఊరికిచ్చే మనిషి ముఖ్యమంత్రి పదవి తీసుకుందన్నాడు మయ్య. ఊరికి వచ్చే ఉప్పైనా తిన్నా వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలి. ఈ ముండకెందుకో రాజకీయం. తొందరగా పిలిపించు. అయినా దేశంలో అంతా ముత్యాలనే. రామ్మా రావే, నా మాట వినవే. తొందరగా సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో
మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నా. అడుక్కోనికి ఇబ్బంది ఏముంటుంది? మార్కాపురం డివిజన్ మొత్తం అడుక్కోనికి ఇబ్బంది లేదు. అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అనదపడలేదు, నీకు అర్థం కాలేదు. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందామని ఉంది. మన కార్యం ఉంటుంది, మై చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేస్తున్నారు బాబు. మా బ్రదర్ చేత పెట్టిస్తా, నీకు ఇబ్బంది లేదు. మీ బ్రదరు మీరు అపార్థం చేస్తున్నారు బాబు. మీ ఇద్దరి చేత 14 కేజీలు వడ్డానం పెంచుకుందాం అనుకున్నాం. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాడదీసి అమ్మ కడుపు మాడ 14 కేజీలు వడ్డానం పిలిపించామా? అమ్మ కడుపు మాడ అంత ముఖ్యవారమేనే. తొందరగా పిలిపించు, అసలు అది కలాడిపోతారు. చెమట చుట్టుకోండి. అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో. నువ్వు చేయడానికి ఏం పని ఉంది? అన్ని అబద్ధాలే ఆలోచించి అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుందేమో, చెమట చుట్టుకోండి అన్న. అదే తొందరగా ఎలాగే సరిగా బాబు, అమ్మాయికి ఏం తెలియదు, జాగ్రత్తగా. మన మాత్రం ఏం తెలుసు? అంతేనా? సరే తొందరగా చూడబాబయ్య. అమ్మా రామ్మా రావే, బాబు గారు తెగ తొందర పడిపోతున్నాడు. బాబు గారే కదమ్మా, వాళ్ళ తమ్ముడు గారు ఇక్కడే ఉంటారు. మా ఆయన తొందర పడుతున్నాడు, మీరు చూడాలా చూడాలి. ఆయన వికారం ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారం కూడా మనకు శ్రీకారమైన నా తల్లి నా మాట. ఏదమ్మా ఏమైనా వర్క్లో ఉందా? అదేంటి బాబు అలా అన్నారు? అది ఎన్నిసార్లు తెచ్చిన రాకు. అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అయ్యం బాయిలో కూడా తొందరగా పిలిపించే. వాంతి వచ్చిన ప్రాంతి లాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతా ఉంటా. నా మాట విని అమ్మా, ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. బాగుపడిపోతారా? ఎవరు మూటాడదే? తొందరగా ఎందుకే భయపడతావు? వాళ్ళ అయ్యే నన్ను ఏం చేయలేదు, వీడు మాత్రం నేను ఏం చేస్తాడు? నా మాట వినమ్మా. వాళ్ళు చూసేవాళ్ళేనమ్మా, చేసేవాళ్ళు కదా. అంత మంచి పేరు. ఈయన కళ్ళే చూడమ్మా, ఆయన కళ్ళు చూడమ్మా. వాళ్ళ తమ్ముడు ఇక్కడికే ఉండదు. జాగ్రత్త అమ్మా, చూపు తేడా ఉందమ్మా. నన్ను 4 సార్లు సైకిల్ చేసిండే ఈ అబ్బాయి. ఇంట్లో తీసుకెళ్ళి మంచం పొడుగు కట్టేయాలి. లాభం లేదు. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరపండినా అదికైనా కదపడే. ఇంకేం కదలేదు, ఇంకేనా చల్లబడింది. చూపుల
కాదండి ఊరక అట్లా మరి ఎలా ఉందండి? ఏంటండి? అదేందో ఒక రకంగా ఉందండి ఒక రకంగా ఎందుకలా? ఏమైనా అర్థం కాదా అలవాట్లేని నివారణ లేదు అలాగా మాట్లాడలేదు కదండి, మాట్లాడలేదు. నీకెందుకైతే అయ్యేవాళ్ళకైతే నీకేమైనా దాని ఇంట్లో వచ్చి తగ్గదనే నా నోటుకు వచ్చేలా అమ్మ ముందు అమ్మగడు భయం? మాకే భయం లేదు బాబు ఎందుకంత కంగారు? ఏమండి అమ్మకి 100 రూపీస్ ఇచ్చారా ఏమండి 50 రూపీస్ వెళ్ళేసుకుని 50 రూపీస్ చెప్పులన్నీ ఏంటిరా? చెప్పురా చెప్పు చేతులే కదా చేప మీరు భయపడితే తర్వాత సమానంగా నడిచిన మనుషులు మీరంగానే కాదండి. మా గీత ఏవో సామాన్లు కదుపుతూ గంధపు కింద పగలగొట్టింది. ఎవరు మన గీత ఏనంతలా శబ్దం వచ్చింది? గంధపు కింద పగలగొట్టిందండి. పాట ముందు కింద పగల కొట్టిందా? ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయి ఉంటుంది. అంతే ఏమండి అమ్మాయిలకు సార్ పిలవండి పిలవండి. గీత కమాల్ ఏంటండి దాదా అమ్మాయి ఏమన్నా పల్లె ఉందా? చిన్నపిల్ల దేని పని చేస్తుందండి? ఎంత చిన్నపిల్ల అయితే భగవంతుడు మూడో పని తెరాలి అంతసేపు అయినా ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రారు. అమ్మాయిలు ఉంటే మంచి భూములు ఎవరు విదేశాలకు అలవాటు మీరే మీరు మనుషులు బరాయించే ఆహారం కాదే. అది కాదని అమ్మ కడుపు మార ఏమేమి దోశావు? నేను చేయలేదు బాగారు. అమ్మ లోపల నుంచి తోసింది. మీ అమ్మ దోస్తే నన్ను పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్కడ దోస్తే మీ మీద పడతా. ఏమండి దీనికి కోపం అలవాటండి? మా అమ్మ నేర్పని గుర్తులాటండి. అదే బాగాండి ₹1 ఇవ్వండి. ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చిందా? ఏం లాభం రావాలండి? అమ్మకి ఎంట్రన్స్ లో 100 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 200 ఇవ్వు. అమ్మకి 100, నీకు 200.
అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? కాఫీ తాగుతాడు. కాఫీ తాగని సొమ్ము ఎందుకే? ఏదైనా కాకావడం చూసుకొని ఖాతా పెట్టుకోకండి. ఆడపిల్లకి అప్పిస్తారా ఏంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే. పట్టు పట్టు అది వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఇద్దాం తినండి తినండి తినండి. నా సొమ్ము ఎంత తినండి. చెరువు దిగింది ఊరి మీద పడింది. మైనం పాయించడం మనం ఖర్చు పెట్టాం. తెంపు చేసామంటే తినండి. బావా ఒకసారి మక్క పక్కన నిలబడు. పక్కన నిలబడు. నిలబడు. ఆ, కొద్దిగా రెస్ట్ తీసుకోవడం రెస్ట్ తీసుకుంటావా? మమ్మల్ని పిలుస్తా. మంత వేసింది దుప్పట వేసింది మళ్ళీ ఒక స్మైల్ ఒక స్టైల్. మా కొట్లో టన్నులు టన్నులు ఉన్నాయి. ఏంటివి? చింతపండు ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? అన్నపల్లి బెల్లం కూడా ఉంది. ముద్దలు ముద్దలు ఉంది. సుబ్బయ్య గారు ఎందుకని మీకు అంత బాధ? నా గదిలో కావాల్సిన అర్థం ఉన్నాయి. రండి చూసుకోదాం. గదిలో చిన్నపిల్ల బావా మమ్మ చెప్తుందా తెలుసా? గదిలో నా అక్క బాగా ఏం చేస్తారు చూసి నేర్చుకోమంది. అది చేసేటప్పుడు చూసి అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. గడుచుకు లోపల ఏమైనా కోరిలాట ఆడుకుంటారు అనుకున్నా. ఏం చేయాలి? కొంచెం అమ్మాయి తొందరపడుతుంటే గదిలో చేసుకెళ్ళి ఏం చేస్తానండి? అవి చేసి అసలేం చేయరా? అంటే మనకు బావా లేదు. మయ్యా మొన్న బ్యాట్ కొని మార్కాపురం గ్రౌండ్ వదిలాడు. ఒక దెబ్బకి గుర్తులో 6 కొట్టా. అక్కడ అక్కడ మయ్య తుమ్మకర చేపిస్తాను.
సరిగ్గా ఉందండి. అయ్యా నాడు ఏ పని చేస్తుంటే పని ఉంటుందన్నాడు. మా అమ్మ ఏమన్నా తెలుసా, ఏ పని చేయక డబ్బు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్న తెలుసా. అందగాడ చంద్రుడా, సందగాడ అమ్మాయి నేను పోయిన అక్కడ వస్తువులు మీద ఏంటి ఎన్ని వస్తువులు కదా అవి మాకు కూడా ఉన్నాయి. మీకు లేవని మేమన్నా. సరే కానీ అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్మాయిని ఏం చేయాలి? అదే ఏంటి అంత చేతి గుర్తున్నాడు నీకేదో వస్తానంటే మా ప్రకారం సరే అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్మాయిని ఎందుకండి ఇక్కడే చూడండి. మా గీత బాగుందా, ఆ రంగనాయకి బాగుందా చెప్పండి. ఏ ఈ ముండవ సార్ నిలబడి సత్యలేదు ఏదో మాట వాక్య వేసుకుందాం. ఈ ముండ కూడా చెప్పండి కానీ చింతగా చెవులు ముగించండి. ఏంటండి అది కానీ వాక్కు దేయమంటే వార్తలు చేసుకుంటుంది ఏంటండి. బాబా మీరే వాక్ చేయమంది. వాక్కు దేయమంటే నడమని అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. నాకేం తెలుసు మీకు భాషలో అవ్వమని నడు. ఏంది నడక పెసలు చేయడం నడుము దిగిన ముసలం బలే నడిచి నడుస్తాను ఆశ్రమం ఇది నడకట్టయితే బాబా నా నడక బాగలేదా? ఎటు బాగుంటది అయితే నాకు నచ్చి చూపించండి. మా సాగుకు వచ్చిందిగా నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడచ్చా వ్యాపారం డెవలప్ చేసుకున్నా. మీ నడకలా ఉంది సార్, తెల్లారుజాము ఒకసారి దోపలు పట్టుకోవడానికి అలా ఉంది మీ నడక. నా నడక బాగలేదు బాగలేదు. నడువు నా ఆశ్రమం అందమైన బావా, చందమామలాంటి బాలా, ఈ జన్మంతా చూసి నేను పోయా బావా. అందమైన బావా, చందమామలాంటి బావా, అందమైన బావా, మీ అమ్మ అమ్మాయికి భలే పట్టు పట్టించింది, పెడ పట్టు పట్టించింది మీ అమ్మ. అది కాదండి, గుండె జారి మోకాళ్ళలోకి వచ్చింది. గుండె జారి మోకాళ్ళలోకి వచ్చి ఏం పట్లు అండి. బావా బన్నీ బావా,
తీసింది అమ్మాయి. అయినా అమ్మాయి గందరగోళం ముందు ఎక్కువ బాధ పెట్టింది అమ్మాయి. గందరగోళం ముందు ఎక్కువ బాధ పెట్టింది. భలే పాడింది అమ్మాయి. బావా ముచ్చటగా ఇప్పుడు పాట పాడేగా వాడు పాడేవు, నోడుతాను పాడేవు. ఏయ్, అదే గాత్రంతోనే పాడేవు కదే. నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా వస్తా. నాకు ₹1 ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏమన్నా ఎవరు అసలు ఇద్దాం అనుకుంటున్నా. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడి పేరు చెబితే 1000 అడుగుతాడు. ఎందుకు అనవసరం ఇప్పుడు. ఇదిగో ఇంకా నయ్యం ఇసుకో అనొచ్చు. ఏమన్నా తాళ తీసుకెళ్ళి బాగా తింటా పదేనండి. అమ్మాయి ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పిందండి. ఎంత మర్యాద అండి ఏమండి. ఆ పాడుకున్న రంగనాయకి నేను ఎప్పుడైతే పిలవలేదండి. పెంపుడుముండ మర్యాద సంగతి దానికే తెలియదు. పెంపుడుముండంటే అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయింది. ఏమండి అట్లయినప్పుడు మన పిల్లలు పెంచుకోవచ్చు కదా. మన పిల్లండి ఇంకా క్షణం కానీ అప్పుడే మన పిల్ల అంటున్నావేంటండి. మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్ల. మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లరా? ఏమండి ఇయ్యకపోయినాను ఇచ్చినంత మాట్లాడతాను కానీ కూర్చోరా. కూర్చోరా అలా కాకపోయా మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా? అదే మర్యాద అంటే ఇక్కడే పుట్టింది. ఏ మర్యాద ఇంకేం చెప్పు. మా అమ్మ అక్కడేం చేస్తుందండి? అమ్మా అమ్మో ఈయన చాలా తెలివైన వాడే. ఏమో అనుకున్నాను కానీ అభినయం కాల వేళ నాకు అనిపించవలేదని వచ్చినది మొదలు ఒకే అభినయం. కొత్త సానికలకు వచ్చినప్పుడు కోడి గాండ్రకు పుట్టుకుండలో